ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాల తల్లి. జగన్మాత, జగజ్జనని అమ్మ, కంటికి రెప్పలా నీ బిడ్డలందరినీ కాపాడుతున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఎల్లప్పుడూ నీ బిడ్డలందరినీ నీ చల్లని చూపుతో ఇలాగే చూస్తూ ఉండమ్మా. అమ్మ, పిల్లలకి ఎలాంటి ఆపద కానీ ఏది రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి. అమ్మ, సర్వం నువ్వే అని నమ్మి నిన్నే కొలుస్తూ ఆరాధిస్తున్న నీ బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు కాపాడుతూ వాళ్ళని వాళ్ళ జీవితంలో ముందుకు నడిపించు తల్లి జగన్మాత. శంకరి అమ్మ, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి తల్లి. వాటినన్నీ తొలగేలా నువ్వే మార్గం చూపించమ్మా. అమ్మ, ప్రతి ఒక్కరి జీవితం సుఖమయం అయ్యేలా ఆశీర్వదించు తల్లి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల ములపుటమ్మ మా దుర్గమ్మ. అమ్మ, నీ చల్లని చూపు, అనుగ్రహం, కరుణా కటాక్షం అన్నీ నీ బిడ్డలపై ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించు తల్లి. నీ ఆశీర్వాదంతో నీ పిల్లలందరూ సంతోషకరమైన జీవితం జీవించేలా కరుణించి కటాక్షించు తల్లి జగన్మాత. అలాగే మహాకాళి రూపంలో శత్రువునాశనం చెయ్యి తల్లి. నీకు తెలియంది కాదు తల్లి, శత్రువులు ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తున్నారు, ఎలాంటి హింసకి గురవుతున్నారో నీ బిడ్డలు. కంటికి పుట్టడు ఏడుస్తూ గిలగిలా కొట్టుకొని నరకయాతనలను అనుభవిస్తున్నారు తల్లి. అలాంటి బాధలన్నిటిలో నుంచి వాళ్ళని బయటికి పడివేసి అలాగే ఆ శత్రువులని శిక్షించమ్మా. అమ్మ, ఇంకెంతకాలం వేచి చూస్తారు తల్లి? నీ రూపాన్ని చూపించు. నువ్వు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఏమి జరుగుతుందో వాళ్ళకు తెలిసి వచ్చేలా చెయ్యి తల్లి. ఇకనైనా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో తల్లి. ఇంకా కూడా వాళ్ళ ఆగడాలు ఏవీ ఆగట్లేదు తల్లి. హింసకు గురి చేస్తున్నారమ్మా. కరుణించి కటాక్షించి వారి బారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడు తల్లి. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా తల్లి జగన్మాత. మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అలాగే సదా మాకు తోడుంటున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మా జగన్మాత, ఈరోజు నీ బిడ్డలందరి కోసం ఏం తెలియజేయడానికి వచ్చావు తల్లి? ఏం తెలియజేస్తున్నావో చెప్పమ్మా. మేమందరం ఇప్పుడు నువ్వు చెప్పే మాట వింటున్నాము తల్లి. మీ శత్రువులు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఎలా అంటే మీ కంటి నుండి కన్నీరు కారి జలపాతం అయ్యేలా అంత హింసకు గురి చేస్తున్నారు మిమ్మల్ని. ప్రతి పూట అంటే పొద్దున, సాయంత్రం, రాత్రి అన్న సమయమే లేకుండా కంటికి పుట్టడం మీరు ఏడ్చేలా మిమ్మల్ని నరక యాతనకు గురి చేస్తున్నారు. అది ఏ రకంగా అంటే ఈ విషయం ఆ విషయం అని కాదు. మీరు కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, ఏమి చేసినా తప్పే అన్న విధంగా మీకు టార్చర్లు చూపిస్తూ మిమ్మల్ని ఒక తిండికి కూడా ఇది చేస్తూ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని ఎంత హింస పెడుతున్నారంటే అంత హింస పెట్టి మీకు నరకయాతనని చూపించి అంత ఘోరంగా మిమ్మల్ని బాధ పెడుతూ మీ కంట్లో నుండి కన్నీరు కారి 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 మీరు ఇదయ్యేలా మీకు నరకాన్ని చూపిస్తున్నారు మీ శత్రువులు. కానీ బిడ్డ, భయపడకండి, నేనున్నాను. వీటికన్నిటికీ సమాధానం నేను చెబుతాను. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నేనే సమాధానం చెప్తాను. అది మీరు చూస్తారు ఏ రకంగా నేను వారికి సమాధానం చెబుతాను. అమ్మ చెబుతుందండి, వింటున్నారు కదా? అమ్మ ఏం చెప్తుందంటే మీ శత్రువులు మిమ్మల్ని చాలా అంటే చాలా హింస పెడుతున్నారు. అది ఏ రకంగా అంటే కూడా చెప్పలేనంత విధంగా మిమ్మల్ని హింస పెడుతున్నారంట. అంటే మీకు కనీసం మీరు కూర్చోలేరు, కూర్చున్నా మీ వల్ల బాధనే అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు, నించున్నా బాధనే అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా చాలా అంటే చాలా హింస పెట్టి ఒక మనిషిని సూదులతో, మళ్ళీ చిన్న చిన్న గుండు సూదులతో వాటితో పొడిచి హింస పెట్టి చంపుతారు చూడండి. ఆ రకంగా మిమ్మల్ని మానసికంగా గుచ్చి వాళ్ళు హింస పెట్టి మీకు టార్చర్ చేస్తారు అనమాట. మీరు తిన్నా కష్టమే, నించున్నా కష్టమే. అసలు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా తయారైంటారంటే మనుషులు, మీరు గాలి పీడ్చుకున్నా కూడా గాలి ఎందుకు పీడ్చుకున్నావు నువ్వు? నన్ను అడగకుండా పీడ్చుకున్నావు, నాకు చెప్పకుండా పీడ్చుకున్నావు, నా అనుమతి లేకుండా పీడ్చుకున్నావు, అసలు నీకేం హక్కు ఉంది? ఈ రకంగా అన్నమాట.
చాలా మిమ్మల్ని అన్ని రకాలుగా హింస పెట్టి టార్చర్ పెట్టి మిమ్మల్ని ఏది మీరు చెయ్యలేకుండా నలుగురు చూసేటోళ్ళకి ఎట్లా అంటే మీరే చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు మీరు చెడ్డోళ్ళు, మీరే అన్ని తప్పులు చేస్తున్నారు, మీ వల్లనే ఇదంతా ఇట్లా అవుతుంది, ఇన్ని కథలు నడుస్తున్నాయి, మీరు అసలు దేనికి పనికిరారు, మీరు వేస్ట్, మీ వల్లనే అంత చెడ్డ పేరు వస్తుంది, అది ఇది అన్నట్టు నానా నరకయాతనలు హింసలు పెట్టి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. అందులో నుంచి బయటపడడానికి అమ్మ మీకు దారి చూపిస్తుంది, భయపడకండి. అమ్మ వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్తుంది. మీరు దేనికి భయపడకండి. ఇలాంటివి ఎన్నో మీకు జరిగి ఉంటాయి ఇంతకుముందు కూడా, కానీ వాటిలన్నిటిలో నుంచి కూడా తల్లే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా తల్లే మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. మీరు మీ కళ్ళతో చూస్తారంట, అమ్మ చెప్తుంది. వాళ్ళకు తగిన గుణపాఠం తల్లి చెబుతానని అమ్మ చెప్తుంది కదా, అది మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారులే. ఎందుకంటే ఇలాంటివి చాలా ఎంతోమందికి జీవితంలో జరుగుతూనే ఉంటారు. వాళ్ళ ముందు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి తల్లి శిక్ష వేయడం కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా మంచి వాళ్ళ జోలికి వస్తే ఆ కర్మఫలం ఎక్కడ పోదండి, తిరిగి వెనకంగానే వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది. అమ్మ అప్పుడు వేస్తుంది వాళ్ళకి దెబ్బ, కోలుకోలేని దెబ్బ వేస్తుంది. దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. ఎవరు కాపాడరు కూడా కాపాడలేరు వాళ్ళని, అర్థం చేసుకోండి. మీలాంటి మంచి వాళ్ళని ఇచ్చేస్తే ఆ కలకల, మీ మీ బాధ, మీ మానసిక వేదన ఇవన్నీ వాళ్ళకి తగులుతాయి, ఎక్కడ పోవు. సరేనా అండి? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.